హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సైమన్ చేపను అరటి ఆకులో చుట్టి అందంగా కాల్చి తినడం జరిగింది. మరి ఈ ప్రాసెస్ని మేము ఇలా చేసామో ఈ వీడియోలో చూసేయండి. చేపను ఇలా అరిటాకులో చుట్టి కాల్చుకొని దాని మీద నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చేపల కోసం పాడేరులోని చేపల మార్కెట్కి అయితే వచ్చాము. అక్కడికి వెళ్ళి మాకు పొడవైన చేప కావాలి అని అడిగాము. వాళ్ళు పొడవైన చేప అని చెప్పి ఒక చేపను మాకు ఇచ్చారు. చేప అయితే పొడవుగానే ఉంది కానీ బాగా సన్నగా ఉంది. అయితే మాకు లావుగా పెద్దగా ఉండే చేప కావాలి అని చెప్పేసి అన్నాము. ఇక అక్కడున్న చేపలన్నింటినీ చూస్తే లావుగా ఉన్న చేపలు పొట్టిగా ఉన్నాయి. సరేలే అని చెప్పేసి ఆ పొడవు చేపని తీసుకున్నాము. దాని పేరు సైమన్ చేప అంట. చేపను అక్కడ క్లీన్ చేసే వాళ్ళకి ఇచ్చేసి తల తోక తీయకుండా ఓన్లీ ఫిష్ మాత్రం క్లీన్ చేసి ఇవ్వమని చెప్పేసి అన్నాము. ఎందుకు దూరంగా పెట్టాలి చేపలు నీకు? నేను 9 రోజుల్లో నేను నీస్తున్నాను. ఎందుకు? నవరాత్రులు పూజ చేసుకుంటున్నాను. మొత్తానికి చేపలను అయితే క్లీన్ చేయించేసి ఇంటికి పట్టుకొని వెళ్తున్నాము. ఇంకా కిషోర్ అయితే వంట కోసం కర్రల్ని సిద్ధం చేస్తున్నాడు. చేపో ఆడికి ఇవ్వరా, పట్టుకుంటాడేమో చూద్దాం. పట్టుకో పట్టుకో, ఇలా పట్టుకో, అలా పట్టుకో. నువ్వు పట్టుకొని చూపి ఒకసారి. పట్టుకో 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 తీసుకురా. పట్టుకో పట్టుకో డాడీ, పట్టుకో. ఇక పాడేరు నుండి తీసుకొచ్చిన చేపల్ని కడిగేసి వండేద్దామని ప్లాన్ చేసుకున్నాము. కిషోర్ అయితే లేదు, వాళ్ళు క్లీన్ చేస్తారు సరిగ్గానే, కానీ అక్కడక్కడ చిన్న చిన్నవి ఉండిపోతాయి, అవి మనం క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి కత్తి తీసుకొని నీట్గా చాకుతో క్లీన్ చేస్తున్నాడు. చేప చేప పట్టుకోదా? భయం చేపవా? వద్దా? బాగుందా? తింటావా చేప? తింటావా? భయం అట. ఏంటది? తింటావా చేప? తింటావా? పెద్ద చేప వద్దా? చిన్న చేప తింటావా? పెద్ద చేప తిను, బాగుంటది డాడీ. తింటావా? వెరీ గుడ్ బాయ్. ఇక చేపను వండడం కోసం అరిటాకులను అయితే సిద్ధం చేసుకున్నాము. మొదటగా బాగా శుభ్రం చేసుకున్న ఈ చేపలు రెండింటిని అరిటాకు మీద ఇలా పెట్టేసామండి. ఇప్పుడు చేపను మధ్య మధ్యలో ఇలా చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. పూర్తిగా కట్ చేయకూడదండి, చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చేపను మ్యారినేట్ చేసే టైం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని మసాలాలు మిక్స్ చేయాలి. అవేంటో చూద్దాము. కారం 3 టేబుల్ స్పూన్,
ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఫిష్ మసాలా 2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడరు 2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని ఇందులో పిండాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న చేపలకి బాగా పట్టేలాగా అప్లై చేయాలి. రెండు చేపలకి కూడా మసాలా పేస్ట్ని గట్టిగా అప్లై చేసేసాము. ఇప్పుడు ఈ చేపల్ని ఏమీ చేయకుండా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల్ని వండడానికి మనకైతే ఒక పెద్ద పెనం అయితే కావాలి. సో మనకు పెనం అయితే అందుబాటులో లేదు కాబట్టి దగ్గరలో ఉన్న ఒక చిన్న రేకుని అయితే సెట్ చేసాము. లేదంటే నిప్పుల మీద కూడా కాల్చుకున్నా బాగానే ఉంటుంది, లేదంటే గ్రిల్స్ అలాంటివి. సో మాకు అందుబాటులో ఉన్న రేకుని అయితే మేము ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాము. చేపను అరిటాకులో చుట్టడానికి ఒక తాడు కావాలి కదా, సో అదైతే ఇప్పుడు కిషోర్ రెడీ చేస్తున్నాడు. అదేంటంటే అరిటాకు మధ్యలో ఉండే కాడ అన్నమాట. దాన్ని కట్ చేసి మనం ఇప్పుడు తాడులా వాడుకోబోతున్నాము. ఇప్పుడు సుమారు అరగంట పైనే అవుతుందండి. ఇప్పుడైతే మనం చేపల్ని తీసుకొచ్చి అరిటాకులో పెట్టేసి దాన్ని ఇప్పుడు చుట్టి మనం కట్టాల్సిన టైం వచ్చేసింది. దానికంటే ముందు మనం చేప మీద ఇలాగా నిమ్మకాయ బద్దలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి పెట్టుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఉడికినప్పుడు. దీని ఫ్లేవర్ అంతా కూడా మన చేపకి పడుతుంది. ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే ఈ ప్రాసెస్ని మీరు స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడైతే చేపను అరిటాకు చివర్లో పెట్టి నెమ్మదిగా చుట్టుకోవాలి. తరువాత ఇందాక మనం కట్ చేసాం కదండి, వాటితో మనం ఇప్పుడు చేపను కట్టేయాలన్నమాట. యాక్చువల్లీ కట్టాల్సిన అవసరం కూడా లేదు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కడైనా ఊడిపోతుందేమో అని భయంతో మేము కట్టాము. మొత్తానికి ఏదోలాగా చేపల్ని రెండింటిని కూడా ఆకుల్లో చుట్టేసి కట్టేశాడు కిషోరు. ఇప్పుడు పొయ్యిలో మంట పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. కరెక్ట్ టయానికి వర్షం పడుతుంది. వర్షంలో తడుస్తూ కూడా చాలా డెడికేషన్గా వీడియో కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయంలో మనం కిషోర్ని మెచ్చుకోవాలి. మొత్తానికి వర్షంలో తడుస్తూనే పొయ్యి మీద రేకు అయితే పెట్టేసాము. ఇప్పుడు ఆ రేకు కొంచెం తడి ఆరిన తర్వాత దాని మీద మనం ఆకుల్లో చుట్టిన చేపలను తీసుకొచ్చి దీని మీద వేయాలన్నమాట. వర్షంలో పొయ్యి తడవకుండా ఇలాగా రేకు అయితే సెట్ చేశాడు కిషోర్. ఇక పొయ్యి అయితే వర్షంలో ఏమీ అవ్వదు, ఇంకా వర్షం మనల్ని ఆపలేదని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ చేశాడు. ప్రస్తుతానికైతే ఇప్పుడు వర్షం వల్ల మనకి ఏ ప్రాబ్లం లేదు, మనం తడిసిన పొయ్యి అయితే తడవదు. ఇక రేకు కూడా బాగా వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మనం చేపల్ని ఇందులో పెట్టుకోవాల్సిన టైం వచ్చేసింది.
ఇప్పుడు ఒక అరగంట సేపు మీడియం ఫ్లేమ్లో మనం చేపని కాల్చుకోవాలి. నాకు ఏడుపు వస్తుందిరా. దాదాపు ఒకవైపు మనం అరగంట సేపు మనం పెట్టామండి. ఇప్పుడు తిప్పుకొని మరొక అరగంట సేపు దాన్ని కాల్చాలి. ఫ్రెండ్స్, సుమారుగా గంటన్నర పాటు ఫిష్ని రెండు వైపులు కూడా బాగా కాల్చామన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఎలా ఉందో. మనం వంట చేసిన ఈ రేక్ అయితే చాలా వేడిగా ఉందండి. దీన్ని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఎవరైనా ముట్టుకునే ప్రమాదం ఉంది. ఫైనల్గా ఫిష్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, అది కూడా ఈ సైమన్ ఫిష్తో ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో ముళ్ళు తక్కువ ఉంటుంది, ఒకటే ఒక ముళ్ళు ఉంటుందన్నమాట, ఇంకా ఉండవు. సో పిల్లలు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.